కార్నర్ ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ సోషల్కి సంబంధించి 16వ లెసన్ జమీందారీ వ్యవస్థ రద్దు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంతకుముందు మనం ఈ జమీందారీ మొఘలుల కాలంలో కానీ బ్రిటిష్ వారి కాలంలో కానీ జమీందారీ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉండేది, సో ఎంతోమంది రైతులు వీరి వల్ల ఎన్నో బాధలు అనేవి పడ్డారని మనం ప్రీవియస్ లెసన్స్లో డిస్కస్ చేసాం. సో రాను రాను వీటిపైన కూడా కొన్ని చట్టాలు అనేవి చేసి ఈ జమీందారీ వ్యవస్థ అనేది రద్దు చేశారు. సో ఎలాంటి చట్టాలు అనేవి తీసుకొచ్చారు ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ స్వాతంత్రం వచ్చే నాటికి గ్రామీణ పేదరికం. సో స్వాతంత్రం వచ్చే సమయానికే భారతదేశం కటిక పేదరికాన్ని ఎదుర్కొంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడున్న జనాభాలో సగం కంటే ఎక్కువ మందే, ఎక్కువగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతంలో. సో గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే జనాభా ఉన్నారో వాళ్ళల్లో సగం కంటే ఎక్కువ మంది, అంటే దాదాపు ఒక 55% మంది పేదరికంలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే దాదాపు 18.6 కోట్ల మంది, 6 కోట్ల మంది జనాభా తీవ్రమైన పేదరికంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. వీటికి గల ముఖ్య కారణాలు ఏంటి అంటే భూమి అనేవి లేకపోవడం, అంటే వ్యవసాయం చేయడానికి భూమి లేకపోవడం కానీ, కనీస ఉపాధి పొందడానికి అవకాశాలు, చదువు లేకపోవడం, ఇలాంటివన్నీ వీళ్ళని ఈ అవకాశాల నుంచి, అంటే ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ పేదరికంలోకి నెట్టాయని చెప్పుకోవచ్చు. అలాగే తక్కువ కూలీ దొరికే పనులు అనేవి, వ్యవసాయ పనులు మాత్రమే అక్కడ ఉంటూ ఉండేవన్నమాట. అంతకుమించి ఇంకొక పని అనేది ఉండేది కాదు. ఒక్కొక్కసారి వీళ్ళు అంటే భూస్వాములకి వాళ్ళకి చెందిన భూముల్లో వీళ్ళు కూలీగా పనిచేయడం, సో ఇలా డబ్బులు లేకుండా ఉట్టుగా కూలీగా పనిచేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ కరువు కాటకాలకి ఎక్కువగా దారితీసాయని చెప్పుకోవచ్చు. సో వాటి నుంచి రోగాలు ప్రబలడం, ఇలా ఒక్కొక్కటి కూడా వాళ్ళని వెంటాడుతూనే వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. అయితే స్వాతంత్రం వచ్చినప్పుడు గ్రామీణ పేదరికం ఏదైతే ఉన్నదో సో దాన్ని అంతం చేయాలి. ఈ సాగు భూమి అనేది ప్రతి ఒక్కరికి అందించినట్టయితే అందరూ కూడా భూమిని సాగు చేసుకుని ప్రశాంతంగా ఉండొచ్చు. అంటే వారికి కావాల్సిన ఆహార ధాన్యాలైనా కనీసం వాళ్ళు పండించుకోవచ్చు. అప్పుడు ఎలాంటి పేదరికం అనేది ఉండదు, పేదరికం అనేది కొంతవరకు నిర్మూలించవచ్చు అని చెప్పి ఈ జమీందారీ వ్యవస్థ అలాగే భూస్వామ్య వ్యవస్థ అనేది రద్దు చేయడం వల్ల మాత్రమే ఇది సాధించవచ్చు అని అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైతే కొన్ని వ్యతిరేకత అనేది వచ్చిందో ఆ వ్యతిరేకత అనేది కూడా ఇక్కడ వరకు ఈ విషయాలన్నీ కూడా తెలియజేసింది. అంటే వీళ్ళకి ఈ సమస్య అనేది ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వం అనేది పన్నులు తగ్గించాలి, అలాగే ఈ జమీందారీ వ్యవస్థ, వడ్డీ వ్యాపారులు వీళ్ళ నుంచి ప్రజలను రక్షించి వాళ్ళకంటూ కొంత భూమి అనేది ఇస్తే వాళ్ళు హ్యాపీగా సాగు చేసుకొని ఉంటారు, ఎలాంటి పేదరికం అనేది ఉండదు అని స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నారనమాట. కొంతమంది అనుకున్నారు. సో దాన్ని బట్టి ఏంటి, దున్నేవాడికే భూమి అనే ఒక నినాదంతో వీళ్ళు ముందుకు సాగారని చెప్పుకోవచ్చు. అప్పుడు జమీందారీ లేదా ఇతర మధ్యవర్తి వ్యవస్థల రద్దు. సో అప్పుడు జమీందారీ వ్యవస్థ మిగతా ఉన్న వ్యవస్థలన్నీ కూడా రద్దు చేయాలి అని అనుకున్నారనమాట. అలా అనుకొని రాష్ట్ర ప్రభుత్వాలు 1950లో ఈ యొక్క జమీందారీ వ్యవస్థను రద్దు చేసే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. బలవంతంగా చాకరీ చేయించుకునే ఈ వెట్టి అలాగే బేగార్ వంటివన్నీ కూడా వాళ్ళు దీన్ని బట్టి రద్దు చేయడం జరిగిందనమాట. సో గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు ఒక 3 ఉన్నాయి. అంటే ఈ భూస్వాముల నుంచి ఎదుర్కొన్న సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఈ చట్టం తేవడం వల్ల గ్రామీణ ప్రజలు ఎదుర్కొన్న ఒక సమస్య అనేది ముఖ్యంగా తీరింది అని చెప్పుకోవచ్చు. అవి ఏంటి అంటే భూస్వాముల ఆధిపత్యం అనేది 3 రకాలుగా ఉండేది. ఒకటి, ఎక్కువ శిస్తు వసూలు చేయడం, ఎక్కువ పన్నులు వసూలు చేస్తూ ఉండేవారు. అలాగే అటవీ బంజరు భూములపైన నియంత్రణ అనేది కలిగి ఉండేవారు. ఇంకొకటి ఏంటి అంటే సాగు భూమిపై నియంత్రణ కలిగి ఉండేవారు. సాగు భూమిపై నియంత్రణ అంటే కౌలుకు చేస్తున్న భూమిపైన వీళ్ళే నియంత్రణ కలిగి ఉండేవారు. వాళ్ళు సొంతంగా సాగు చేసుకుంటున్న భూమిపైన కూడా వీళ్ళే ఆధిపత్యం అనేది కలిగి ఉండేవారు అనమాట. సో వాళ్ళని ఈ చట్టాలు అనేవి ఏ విధంగా వాటిని పరిష్కరించాయి, ప్రజల యొక్క సమస్యలు అనేవి ఎలా పరిష్కరించాయో మనం చూడొచ్చు. సో ఇక్కడ ముందుగా మనం చూసుకుంటే జమీందారులు ఎక్కువ భూమి శిస్తు అనేది వసూలు చేయడం ముందు రద్దు చేశారు. సో రద్దు చేస్తూ చట్టాలు అనేవి చేశారనమాట. అప్పటి నుంచి భూమి ఉన్న వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ప్రభుత్వానికే పన్నులు చెల్లిస్తూ ఉండేవారు. ఇంకా మధ్యవర్తిగా ఉన్న ఈ జమీందారులకు కానీ దొరలకి ఇలాంటి ఎవ్వరికి కూడా మధ్యలో ఆదాయం అనేది ఈ పన్నులు అనేవి చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. సో దానివల్ల ఎవరికి నష్టం, జమీందారులకు నష్టం. ఎందుకంటే జమీందారులకి వచ్చే ఆదాయం అనేది కోల్పోయారు కాబట్టి వాళ్ళకి కొంత నష్టపరిహారంగా ప్రభుత్వమే కొంత డబ్బు అనేది చెల్లించేది.
సో అలా సంవత్సరంలో వచ్చే ఆదాయానికి అంటే ప్రభుత్వానికి ఈ పన్నుల ద్వారా ఒక సంవత్సరానికి వచ్చే ఆదాయానికి 20 నుంచి 30 రెట్లు అధిక మొత్తంలో జమీందారులకి వీళ్ళు చెల్లించాల్సి వచ్చేది. ఎవరు? ప్రభుత్వం. అయినప్పటికీ కూడా అంటే ఇంత నష్టం ప్రభుత్వానికి వాటిల్లినప్పటికీ కూడా ఏంటి అంటే ప్రజలు అనేవారు బాగుండాలి, ప్రజల యొక్క సంక్షేమం అనేది కోరుకుంటూ ఇలా 20 నుంచి 30 రెట్లు అధిక మొత్తం అంటే ఎంతో చూసుకోండి ఒక సంవత్సరానికి. సో అలాగే ఈ జమీందారులకి నష్టపరిహారంగా చెల్లిస్తూ ఉండేవారు. అది ఒకటి. తర్వాత రెండోది ఏంటి అంటే గుర్తింపు పొందిన కౌలుదారులు, అంటే ఎవరైతే ఈ భూమిని సో నెక్స్ట్ ఏంటి అంటే గుర్తింపు పొందిన ఫస్ట్ ఏంటి ఎక్కువ శిస్తు వసూలు చేయడాన్ని రద్దు చేశారు. మన ప్రభుత్వం స్వాతంత్రం తర్వాత ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ శిస్తు వసూలు చేయడం అనేది రద్దు చేశారు. అలాగే వాళ్ళు చేసిన ఇంకొక పని ఏంటి అంటే ఎవరైతే గుర్తింపు పొందిన కౌలుదారులు ఉంటారో ఆ కౌలుదారులే భూమికి అసలైన యజమానులు అని చెప్పి ఈ జమీందారుల భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఎవరైతే అసలైన కౌలుదారులుగా గుర్తింపు పొంది ఉన్నారో వాళ్ళకి ఆ భూమి అనేది ఇస్తూ ఉండేవారు. ఇలా చేసినా కూడా ఎక్కువ సో అలా కౌలుదారులకు ఇచ్చి కౌలుదారులకు ఏమని చెప్పారు, సో మీరు ఇంకా మధ్యవర్తులకి ఎవరికి కూడా పన్నులు కట్టవలసిన అవసరం లేదు, సో మీ భూమి ప్రభుత్వం మీకు ఇప్పించింది కాబట్టి మీరు డైరెక్ట్గా ప్రభుత్వానికే ఇంకా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది, సో మధ్యలో ఎలాంటి ఎవరికి కూడా పన్నులు కానీ డబ్బులు కానీ ఏవి కూడా మీరు కట్టాల్సిన పని లేదు అని చెప్పి వాళ్ళు కౌలుదారులకి చెప్పడం జరిగింది. అయితే దీనివల్ల కూడా ఇక్కడ నష్టపోయింది ఎవరు? జమీందారులే నష్టపోయారు. సో జమీందారులకు మళ్ళీ ఏం చేసేవారు? ప్రభుత్వం తిరిగి కొంత నష్టపరిహారం అనేది ఇస్తూ ఉండేది. సో ఇలా ఇస్తూ ఉన్నది ఎక్కువైపోతుంది అని చెప్పి ఏం చేశారు అంటే ప్రభుత్వం కౌలుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత డబ్బు అనేది ప్రభుత్వానికి కట్టాలి, అప్పుడే వాళ్ళ పేరు పైన ఉన్న భూముల్ని వాళ్ళకి ఇస్తాము, కౌలుదారులకి అసలైన భూ యజమానుల యొక్క స్థానం అనేది కల్పిస్తామని కొంత సొమ్ము తీసుకుంటూ ఉండేవారు, అంటే కొంత డబ్బు అనేది తీసుకుంటూ ఉండేవారు. సో దీనివల్ల ఏమైంది? కొంత ఆదాయం అనేది వచ్చేది కదా ప్రభుత్వానికి, కొంత ఆదాయం అనేది వచ్చేది కాబట్టి అలా భూమి కోసం కొంత డబ్బులు అనేవి చెల్లించి వాళ్ళ పేరుపైన ఆ భూములు అనేవి ఉంచుకుంటూ ఉండేవారు. అలా దాదాపు ఒక 2 నుంచి 2.5 కోట్ల మంది కౌలుదారులు భూ యజమానులుగా మారారని చెప్పుకోవచ్చు. ఈ ఏదైతే భూస్వామ్య వ్యవస్థ దోపిడీ నుంచి కొంతవరకు బయటపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ డబ్బులు చెల్లించలేని కొంతమంది రైతులు ఈ ఎవరైతే భూస్వాములు వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద భూమి ఉన్న జమీందారులు వాళ్ళ దగ్గర వ్యవసాయ కూలీలుగానే మిగిలిపోయారని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం అనేది లేదు ఈ యొక్క ప్రభుత్వం చేపట్టిన చర్య ద్వారా. సో మూడవ అంశం ఏంటి అంటే ప్రభుత్వం తీసుకున్న ఒక మూడవ నిర్ణయం ఆ అంశం ఏదైతే ఉందో కూలీల ద్వారా లేదా కౌలుదారుల ద్వారా ఎవరి భూమి అయితే ఎక్కువగా సాగు చేస్తున్నారో ఆ జమీందారుల భూములు అంటే కుదుకాస్త అంటామని చెప్పుకున్నాం కదా జమీందారుల భూములు, ఆ కుదుకాస్త అంతా కూడా ఈ యజమానుల పేరిటే ఉండాలి అని చెప్పి ఒక చట్టం పేర్కొంది. సో అంటే యజమానులు ఎవరైతే జమీందారుల యొక్క కుదుకాస్త భూములన్నింటినీ కూడా ఏ కౌలుదారులు అయితే చేస్తున్నారో ఏ కూలీ వాళ్ళు అయితే వ్యవసాయం అందులో చేస్తున్నారో వాళ్ళే అసలైన యజమానులుగా వాళ్ళని ప్రకటించాలి అని చెప్పి ఒక చట్టం చేసింది. సో అయితే ఈ జమీందారులు కానీ భూ యజమానులు కానీ ఏం చేశారు అంటే ఎక్కువ భూమి అనేది మేమే సొంతంగా సాగు చేసుకుంటున్నాం, సో మేము ఎలాంటి కౌలుకి కానీ కూలికి కానీ ఇవ్వలేదు అన్నట్టు దొంగ పత్రాలు అవి చూపించి సో ఎక్కువ భూమి అనేది వీరు సాగులోకి తెచ్చుకున్నారు. అంటే అప్పటి వరకు ఉన్న కౌలుదారులను తొలగించేసి మేమే భూమి సాగు చేస్తున్నాం, ఈ భూమి అంతా మాదే అన్నట్టుగా తప్పుడు ప్రచారం అనేది చేసుకున్నారనమాట. దానివల్ల ఎవరైతే ఉన్నారో జమీందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూమి వాళ్ళకే నియంత్రణ అనేది కలిగి ఉన్నది. సో ఒక మనిషికి ఇంత భూమే ఉండాలి అని నిర్ణీత కండిషన్ అనేది పెట్టకపోవడం వల్లే ఈ చట్టం అనేది సరిగా అమలు కాలేదేమో అని తర్వాత రోజుల్లో తెలిసిందనమాట. అంటే ఒక వ్యక్తికి ఇంతే భూమి ఉండాలి అన్నప్పుడు ఈ జమీందారుల పేరు అంతటా కూడా ఎక్కువ భూమి ఉంటుంది కాబట్టి ఆ ఎక్కువగా ఉన్న భూమిని ప్రభుత్వం తీసేసుకోవడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ అలా చెప్పలేదు, ఈ చట్టంలో అలా పేర్కొనలేదు కాబట్టి ఈ జమీందారులందరూ కూడా వాళ్ళకి నచ్చినట్టుగా ఈ భూమి అంతా కూడా మాదే అన్నట్టు ప్రకటించుకున్నారని చెప్తున్నారు. అలాగే కొత్త చట్టాల ద్వారా ఈ అటవీ అంటే ఈ జమీందారుల చేతిలో ఆధీనంలో ఉన్న బంజరు భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదనమాట. ఆ సమయంలో ఈ జమీందారులు ఏంటి ఎక్కువగా అటవీ భూముల్లో ఉన్న చెట్లు వాటిని నరికేసి వీళ్ళు బాగా డబ్బు అనేది ఆ సమయంలో సంపాదించుకున్నారు. అలా ఎక్కువ మొత్తంలో చెట్లు అనేవి కొట్టేయడం వల్ల మొత్తం అడవి అంతా కూడా నిర్మానుష్యంగా చాలా వరకు అడవి తరిగిపోయిందని కూడా ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. సో వీటిని అభివృద్ధి పరిచి పేద ప్రజలకి అంటే ఈ యొక్క ఏవైతే బంజరు భూములు ప్రభుత్వం తీసుకుందో వాటిని కొంతవరకు అభివృద్ధి పరిచి ప్రజలకు పంచిపెట్టే అవకాశం కూడా
ప్రభుత్వానికి లభించిందని చెప్పుకోవచ్చు ఈ బంజరు భూములు తీసుకోవడం ద్వారా. ఇలా ప్రజలు అంటే జమీందారుల నుంచి ఏవైతే ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారో వాటికి వ్యతిరేకంగా ఇలాంటి చట్టాలన్నీ కూడా చేయడం జరిగింది ప్రభుత్వం. ఆ తర్వాత తెలంగాణలో జాగీర్ వ్యవస్థ రద్దు. సో ఇక్కడ మనకి ఆంధ్ర ప్రాంతం అంటే ఇది ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్కి సంబంధించి ఒక చిన్న పారా అనేది మిస్ అయిందండి. సో ఇది ఏపీ వాళ్ళు చూస్తే సరిపోతుంది, తెలంగాణ వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సో ఆంధ్ర ప్రాంతంలో కనుక చూసుకుంటే ఈ చట్టాలు అనేవి ఏ విధంగా పనిచేశాయి అనేది ఇచ్చారు. సో అప్పుడు ఆంధ్ర ప్రాంతం అంతా కూడా మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. 1950లో ఏవైతే ఈ చట్టాలు అవన్నీ కూడా అమల్లోకి వచ్చాయో, ఈ బిల్లులు అవి అన్నీ అమల్లోకి వచ్చాయో అప్పుడు దాదాపు ఈ జమీందారులు ఇనాందారులు ఇలా వీళ్ళందరూ కలిసి 15.5 కోట్ల రూపాయల నష్టపరిహారం అనేది వీళ్ళకి జమీందారులకి ఇనాందారులకి ప్రభుత్వం చెల్లించిందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ చట్టం ప్రకారం మొత్తం 15.5 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించారు. అయితే ఎవరైతే భూమిని సాగు చేస్తున్న కౌలుదారులు ఉంటారో వాళ్ళకి ఆ భూమి అనేది ఇవ్వడం కూడా జరిగింది. అయితే దీనివల్ల ఏంటి అంటే ఆంధ్ర ప్రాంతంలో ఎవరైతే సాగు చేస్తున్న సంపన్న కులాల వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎక్కువగా లబ్ధి చేకూరింది అని చెప్పుకోవచ్చు ఈ చట్టాల వల్ల. నార్మల్గా ఉన్న ప్రజలకి ఎలాంటి అంత ఎక్కువ స్థాయిలో ఉపయోగం జరిగిందని మనం చెప్పలేం. సో వాళ్ళే ఈ కాలక్రమంలో ఈ రాజకీయాలు వ్యాపారాల్లో వీళ్ళే శక్తివంతమైన వాళ్ళుగా ఎదగడం కూడా జరిగింది. కూలీ పని చేసే ప్రజలు కానీ వృత్తి కులాల వాళ్ళు కానీ వాళ్ళకి ఈ సంస్కరణలు అనేవి అంత లబ్ధి చేకూర్చలేదని చెప్పుకోవచ్చు. సో ఎక్కువగా ఈ రైతువారి హక్కుదారులను ప్రభావితం చేయలేదన్నమాట ఈ చట్టం అనేది. భూస్వాములుగానే కొనసాగారు వాళ్ళందరూ కూడా. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో ఈ ఏదైతే జమీందారీ వ్యవస్థ అనేది ఉన్నదో దాన్ని కొంతవరకు రద్దు చేయగలిగారు అనమాట. ఆంధ్ర ప్రాంతంలో ఈ విధంగా జరిగింది. సో తెలంగాణలో జాగీర్దారు వ్యవస్థ ఏ విధంగా రద్దు చేయబడింది అంటే అందులో మనకి ఈ నిజాం రాజు ఎవరైతే ఉన్నారో అతను ముఖ్య పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు దీన్ని రద్దు చేయడంలో. సో అప్పుడు భారతదేశంలో ఈ నిజాం రాజ్యం అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత విలీనం అనేది అవ్వడం జరిగింది. అప్పుడు ఈ తెలంగాణ ప్రాంతంలో రైతాంగ పోరాటం అనేది బాగా జరిగేది. అంటే ఎప్పుడు ఈ భారతదేశంలో తెలంగాణ అనేది ఈ హైదరాబాద్ రాష్ట్రం అనేది నిజాం రాజ్యం అనేది కలిసిపోతుంది అన్నప్పుడు ఈ రైతుల యొక్క పోరాటాలు అనేవి బాగా జరుగుతూ ఉండేవి. అయితే దానికంట ముందే 1927లోనే ఈ వెట్టి ఏదైతే ఉన్నదో ఆ వెట్టి చాకరీని నిర్మూలించాలి అని చెప్పి ఒక చట్టం అయితే చేశారు. కానీ అది అమల్లోకి అయితే రాలేదు. కానీ తెలంగాణ సాయుధ పోరాటం అనేది బలంగా ఉన్న ప్రాంతాల్లో 19 అంటే బాగా గట్టిగా పోటీ అంటే వ్యతిరేకత అనేది ఎదుర్కొన్న ప్రాంతాల్లో 1948 వచ్చేసరికి ఈ వెట్టి చాకరీ అనేది అంతమయ్యిందని చెప్పుకోవచ్చు. అలాగే 1945వ సంవత్సరం నాటికే ఈ పోరాటాలు అనేవి మొదలయ్యాయి. తెలంగాణలో ఈ పోరాటాలు అనేవి మొదలయ్యి కౌలుదారులకి రక్షణ ఇచ్చే చట్టాలు నిజాం రాజులు చేయడం జరిగిందనమాట. దీని కింద కౌలుదారులకి రావాల్సిన భూమి వారు సాగు చేస్తున్న భూమి వారిదే అన్నట్టు హక్కులు కూడా శాశ్వత హక్కులు కూడా నిజాం రాజులు కల్పించడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ స్టేట్ విలీనమైన వెంటనే రాష్ట్ర అధిపతిగా ఈ నిజాం రాజు ఉండడం జరిగింది మనకి. అది ప్రీవియస్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అలా ఉన్నప్పుడు తన సొంత ఆస్తిగా ఉన్న సర్ఫ్ ఏ కాస్ని అలాగే వెట్టిని పూర్తిగా ఇతను నిర్మూలించడానికి ఫర్మానాలు అనేవి జారీ చేశాడు. అలా 1949 ఆగస్టు 15న ఒక ఫర్మానా అనేది జారీ చేశారనమాట. దాని ద్వారా ఏంటి అంటే చిన్న చిన్న రాజ్యాలుగా ఉంటాయి కదా, ఆ రాజ్యాలుగా ఉన్న జాగీర్లని రద్దు చేశాడనమాట. ఆ తర్వాత ఆ జాగీర్లో ఉన్న భూమిని ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి ఆ పట్టాలు అనేవి ఇప్పించాడు. ఆ ఆధిపత్య కులాలు ఎవరైతే ఆ జాగీర్లలో ఉన్న భూమిని సాగు చేస్తున్నారో వాళ్ళకి ఆ పట్టాలు అనేవి ఇప్పించారు. అలాగే హైదరాబాద్లో జాగీర్దార్ని నిషేధ చట్టం ప్రకారం కొన్ని రోజుల్లోనే ఆ జాగీర్లను ఆ జాగీర్లన్నింటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుందనమాట. సో అందుకు నష్టపరిహారంగా 18 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించాలని కూడా రాజు నిర్ణయించుకోవడం జరిగింది. అలా మొత్తం మీద 995 జాగీర్దారుల్ని తొలగించి ఆ భూములన్నీ కూడా సాగు చేస్తున్న రైతులకి ఇవ్వడం జరిగిందనమాట. అంతేకాకుండా భూమి శిస్తు కూడా ఇతను తగ్గించారు. సో ఈ తెలంగాణలో ముఖ్యంగా ఇతని వల్లే అంటే ఈ నిజాం రాజు ఉన్నప్పుడే ఈ యొక్క మార్పులన్నీ జరిగాయని చెప్పుకోవచ్చు. సో ఈ కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిన తర్వాత హైదరాబాద్లో వ్యవసాయ సంస్కరణల సంఘాన్ని స్థాపించారు. వ్యవసాయ సంస్కరణల సంఘం అనేది ఒకటి స్థాపించారు. అయితే దీని ద్వారా ఏమేం చేసేవారు అంటే భూ కేంద్రీకరణ,
ఉత్పత్తిని పెంచడం, వ్యవసాయంలో ఏ విధంగా ఉత్పత్తిని పెంచాలి, అప్పుడున్న వ్యవస్థలో ఈ రైతులు కౌలుదారుల యొక్క ఆశయాలు ఏంటి, సో కోరికలు ఏంటి, వాటిని ఏ విధంగా అధ్యయనం చేయాలి, అలాంటివన్నీ కూడా ఈ సంఘం అనేది చేస్తూ ఉండేదన్నమాట. ఆ పనులన్నీ కూడా వాటన్నింటినీ కూడా అధ్యయనం చేయమని ఈ సంఘాన్ని కోరడం జరిగింది. ఆ తర్వాత ఈ సంఘం దళారీలు ఉంటారు కదా, మధ్యవర్తులుగా, సో వాళ్ళని తొలగించడం కానీ, భూ యజమాన్యం పైన పరిమితి కానీ, అలాగే భూస్వాముల నుంచి సో అందరు కౌలుదారులకు కూడా రక్షణ కల్పిస్తూ హైదరాబాద్ కౌలుదారీ చట్టం అనేది కూడా 1950లో 1950లో హైదరాబాద్ కౌలుదారీ చట్టం అనేది రూపొందించడం జరిగింది. సో దీన్ని బట్టి ఏంటి అంటే భూస్వాములకి నచ్చినట్టుగా కౌలుదారుల్ని మార్చేయడం, ఎప్పుడు నచ్చితే అప్పుడు తీసేయడం అలా కాకుండా 6 సంవత్సరాలుగా ఎవరైతే కౌలుకి చేస్తున్నారో భూముల్ని, వారిని రక్షిత కౌలుదారులుగా ప్రకటించి వాళ్ళకి నామమాత్రపు చెల్లింపుల ద్వారా పట్టాలు అనేవి సో ఆధారంగా ఆ పట్టాదారులుగా చేశారనమాట. కౌలుదారులందరినీ కూడా పట్టాదారులుగా చేశారు. అయితే వీటి వల్ల ఏంటి, వీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తొలగించడం అనేది అంత ఈజీ అవ్వదు. కౌలుదారుల్ని అంత ఈజీగా ఆ సాగు భూమిలోంచి తొలగించడం అవ్వదన్నమాట. అలా ఎక్కువ భూమి అనేది కౌలుదారులు ఆ భూమిని సాగు చేసుకుంటూ ఉండేవారు. అలాగే ఆ తర్వాత 1955లో హైదరాబాద్ ఇనాం భూముల రద్దు చట్టాన్ని కూడా 1955లో చేయడం జరిగింది. సో తర్వాత 1950లో ఏదైతే చట్టం చేశారో ఆ చట్టానికి 1954లో ఒక సవరణ అనేది చేశారనమాట. దాని ద్వారా ఏంటంటే కొన్ని రకరకాల సాగుదారులకి రక్షిత కౌలుదారుల హక్కు అనేది కల్పించుకుంటా భూ సంస్కరణల ఉద్దేశాన్ని నీరుకార్చారు. అంటే ఈ రక్షిత కౌలుదారుల యొక్క హక్కు ఉన్నది కదా, దాన్ని కల్పించలేదన్నమాట. సో దాన్ని కల్పించకపోవడం అనేది ఒక కారణం అయితే, ఇంకొకటి ఏంటి, అప్పుడు ఏవైతే చట్టాలు అనేవి ఉన్నాయో అవి భూస్వాములకి కోట్లాది రూపాయల నష్టపరిహారం ఇచ్చే విధంగా ఉండేవి. సో ఇంతకుముందు వరకు మనం చదువుకున్నాం కదా, సో ఇంత భూమి తీసుకున్నందుకు వాళ్ళకి ఇన్ని కోట్లు, ఇన్ని లక్షలు నష్టపరిహారం ఇచ్చారు భూస్వాములు కానీ. సో అలా భూస్వాములకి నష్టపరిహారంగా చెల్లించే డబ్బు అనేది ఎక్కువైపోయింది. సో ఇదంతా కూడా ఫ్యూడల్ వ్యవస్థను రద్దుపరిచే విధంగా ఈ యొక్క అమౌంట్ అంతా కూడా భారత ప్రభుత్వమే, స్వతంత్ర భారతదేశమే భరించాల్సి వచ్చేది. సో అలా పెద్ద పెద్ద భవనాలు, పశువుల కొట్టాలు, వ్యవసాయ పరికరాలు ఇవన్నీ కూడా భూస్వాముల ఆధీనంలోనే ఉండిపోయాయి అన్నమాట. ఈ భూ కమతంపై పరిమితి లేకపోవడం వల్ల వేలాది ఎకరాలు మళ్ళీ తిరిగి ఈ కుదుకాస్త్ రూపంలో ఈ భూస్వాముల ఆధీనంలోనే ఉండిపోయాయని మనం చెప్పుకోవచ్చు. సో ఇలా అనేక చట్టాలు అనేవి సరిగ్గా అమలు కాకపోవడం వల్ల, ఆ అమల్లో జాప్యం వల్ల ఈ భూస్వాములందరూ కూడా మళ్ళీ వారి యొక్క భూముల్ని తిరిగి తీసుకొని కౌలుదారుల నుంచి వాళ్ళ యొక్క భూములన్నీ కూడా తిరిగి తీసుకొని వీరి ఆధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది. సో జమీందారీ వ్యవస్థ రద్దు అయిన తర్వాత కూడా ఈ భూములన్నీ కూడా వాళ్ళవే, సో ఈ భూములన్నీ కూడా మావే అన్నట్టుగా వాళ్ళు తీసుకొని ఆ భూముల్ని పరిశ్రమలు నెలకొల్పడానికి వాళ్ళు ఉపయోగించుకున్నట్టుగా చెప్పొచ్చు. సో అప్పుడులో ఎవరైతే పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారో వాళ్ళందరూ కూడా తర్వాత పారిశ్రామికవేత్తలుగా కూడా మారారని చెప్పుకోవచ్చు. సపోజ్ ఇక్కడ చల్లపల్లి జమీందార్ గారు కనుక చూసుకుంటే పంచదార కర్మాగారం కింద 2650 ఎకరాలు చూపించారు. అలాగే ఈ రాను ఈ భూస్వాములందరూ కూడా ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా పారిశ్రామికవేత్తలుగా మారిపోయారనమాట. అంటే 21వ శతాబ్దం వచ్చే వరకు కూడా ఈ పెత్తనమే, అంటే భూస్వాముల యొక్క పెత్తనమే కొనసాగుతూ ఉండేదని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి భూదాన్ ఉద్యమం అని ఒకటి ఇచ్చారు, అదేంటో చూద్దాం. సో తెలంగాణ భూస్వామ్య విధానంలో సాయుధ రైతాంగ పోరాటం పట్ల దేశంలోని చాలా ఆందోళనలు అనేవి వ్యక్తపరిచేవారు. అంటే ఈ భూస్వాములు రైతులపైన చూపే ఇది కానీ వాటిపైన చాలా ఆందోళనలు అనేవి జరుగుతూ ఉండేవన్నమాట. అందులో ఈ భూ కేంద్రీకరణ సమస్యను శాంతియుత పద్ధతుల ద్వారా, అంటే భూదాన ఉద్యమం కానీ వీటి ద్వారా పరిష్కరించాలని ఒక నాయకుడు కోరుకున్నారు. ఎవరు అంటే అతను ఆచార్య వినోబా భావే. ఇతను సర్వోదయకి నాయకుడు అనమాట. సో దేనికంటే సర్వోదయ నాయకుడు ఎవరంటే ఆచార్య వినోబా భావే. ఇతను ఏం చేశారు అంటే స్వచ్ఛందంగా భూమిని ఎవరైతే పొంది ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి దానం తీసుకొని, భూమి ఎవరైతే లేదో వాళ్ళకి దానం చేస్తూ ఉండేవారు అనమాట. అలా 1951 ఏప్రిల్ 18న ఇతను ఈ భూదాన ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో తర్వాత ఈ సర్వోదయ ఉద్యమంలో భాగంగా
ఈ వినోబా భావే హైదరాబాద్ దగ్గర ఉన్న శివరాంపల్లికి వచ్చాడనమాట. వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలతో అక్కడి నుంచి నల్గొండ జిల్లాలోని పోచంపల్లి వరకు ఇతను పాదయాత్ర చేస్తారు. పాదయాత్ర చేసినప్పుడు గ్రామంలో ఒక చెరువు దగ్గర జువ్వి చెట్టు దగ్గర కూర్చొని అక్కడ ప్రార్థనా సమావేశాలు అనేవి ఏర్పాటు చేస్తుంటే అక్కడ ప్రజల్లో చాలామంది ఒక 40 కుటుంబాలు, షెడ్యూల్ కులాలకు చెందిన ఒక 40 మంది కుటుంబాలు ఏం చెప్తారంటే, మాకు భూమి లేదు, సో మేము వ్యవసాయం చేసుకోవడానికి తినడానికి ఏమి కూడా మాకు లేదు, మాకు భూమి అనేది ఇప్పించండి అని చెప్పి అతన్ని కోరుకుంటారు. సో అతను ఏం చేస్తాడు అంటే ఈ భూమి దానాలు అనేవి తీసుకొని లేని ఇలాంటి ప్రజలకి ఇస్తూ ఉండేవాడు అనమాట. సో అప్పుడు ఆ సమావేశంలో తన తండ్రి జ్ఞాపకార్థం వెదిరి రామచంద్రారెడ్డి 250 ఎకరాల భూమి అనేది దానంగా ఇస్తాడనమాట. సో ఆ భూమిని ఒక్కొక్క వ్యక్తికి ఇంతింత భూమి చొప్పున ఈ వినోబా భావే దానం చేస్తారు. అలా మొట్టమొదటిసారిగా దానం పొందిన వ్యక్తిగా మైసయ్యని చెప్తారనమాట. సో మైసయ్యని దానం పొందిన వ్యక్తిగా చెప్తూ ఉంటారు. ఇలా ఈ ఘటనతో చాలా స్ఫూర్తి పొంది దాదాపు 44 లక్షల ఎకరాల భూమి అనేది వినోబా భావే దానంగా పొందుతాడనమాట. దానంగా పొంది మిగతా ఎవరైతే లేని అంటే ఈ ఏదైతే భూమి లేని ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పంచడం జరుగుతుంది. సో అది భూదాన ఉద్యమం గురించి మనకి. నెక్స్ట్ భూ పరిమితి చట్టం. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే భూ పరిమితి చట్టం అంటే ఏంటంటే ఒక వ్యక్తికి లేదా ఒక కుటుంబానికి అంటే ఈ క్వాలిటీస్ కలిగిన వాళ్ళకి ఇంత భూమి మాత్రమే ఉండాలి, లేకపోతే కుటుంబంలో ఇంతమంది ఉంటే ఇంత భూమి మాత్రమే ఉండాలి అని ఒక భూ పరిమితి చట్టం అనేది 1970-75 మధ్యకాలంలో తీసుకురావడం జరిగింది. ఎందువల్ల తీసుకొచ్చారంటే ఈ జమీందారీ వ్యవస్థ రద్దు వల్ల కానీ భూ కేంద్రీకరణ వల్ల కానీ సమస్య అనేది పరిష్కారం కాలేదు. సో 1955-56లో కనుక చూసుకుంటే ఈ భూ సంస్కరణలు అనేవి పూర్తయిన తర్వాత చూసుకుంటే రైతాంగ కుటుంబాలకి అంటే రైతుల యొక్క కుటుంబాలకి 5 ఎకరాల కంటే తక్కువ భూమే ఉందని మనకి తెలుస్తుంది ఈ 1955-56 భూ సంస్కరణల తర్వాత కూడా. సో ఇలా రాష్ట్రంలో మొత్తం సాగులో ఉన్న భూమి 38% అయితే మొత్తం రాష్ట్రంలో ఉన్న భూమిలో అంటే సాగులో ఉన్న భూమికి 38% ఎవరి దగ్గర ఉన్నది అంటే ఈ జమీందారుల దగ్గరే, భూస్వాముల దగ్గరే ఉన్నదన్నమాట. సో ఎక్కువ సంఖ్యలో భూమి అనేది వాళ్ళ దగ్గర ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భూ కమతాలు అంటే 1955-56లో ఎంతెంత వాటాలు ఉన్నాయి ఏంటి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలా ఎవరు కూడా లాభ పొందలేదు. ఈ 1955-56 తర్వాత భూ సంస్కరణలు జరిగినప్పటికీ కూడా ఎక్కువ భూమి అనేది భూస్వాముల దగ్గరే ఉన్నది 38% అని తెలిసినప్పుడు చాలామంది దళితులు కానీ వాళ్ళు భూమి కోసం ఉద్యమించేవారు అనమాట. మాకు కూడా భూమి అనేది కావాలి అన్నట్టుగా ఉద్యమాలు అనేవి చేస్తే అప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే సో ఎవరికాడైతే ఇంత పరిమితికి మించి భూమి అనేది ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి భూమి రిటర్న్ తీసేసుకుంటూ ఉండేవారు అనమాట. అలా తీసుకొని ఎవరికైతే లేదో వాళ్ళకి ఇస్తూ ఉండేవారు. సో ఆ విధంగా ఎలాంటి ఉపయోగం అనేది లేకుండా పోయింది. అప్పుడు దేశవ్యాప్తంగా ఒక పరిస్థితి అనేది అంటే దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి అనేది ఉండేది. సో దానికి గాను కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ భూ కమతాలకి పరిమితి విధిస్తూ మళ్ళీ ఇంకొకసారి భూ సంస్కరణలు అనేవి చేపట్టాలి, 2వ దశ కింద భూ సంస్కరణలు అనేవి చేపట్టాలని చెప్పి 1972 తర్వాత దీనికోసం చాలా రాష్ట్రాల్లో ఈ భూ పరిమితి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఆ భూ పరిమితి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ కనుక చూసుకుంటే 1972లో శాసనసభ శాసన మండలి 2 కూడా 1972 సెప్టెంబర్లో ఆమోదించడం అయితే జరిగింది. 1975 జనవరి నుంచి ఇవి అమల్లోకి రావడం జరిగిందనమాట ఈ భూ పరిమితి చట్టం అనేది. అయితే దీన్ని బట్టి చూసుకుంటే 5 సభ్యులున్న కుటుంబానికి ఒక యూనిట్గా ప్రకటిస్తూ ఉండేవారు అనమాట. అంటే ఒక యూనిట్గా ఉన్న కుటుంబానికి గరిష్టంగా 10 నుంచి 27 ఎకరాల నీటి వస్తున్న భూమి, అలాగే 35 నుంచి 54 ఎకరాలు ఉన్న మెట్ట భూమి అనేది ఉండవచ్చు అని చెప్పి ఒక విషయాన్ని అయితే తెలియజేస్తారు. అలాగే దానికి అదనంగా ఏదైతే ఉన్న భూమి ఉంటుందో దాన్ని మిగులు భూమిగా ప్రకటించి దాన్ని ప్రభుత్వం తీసుకుంటూ ఉంటుందన్నమాట. అలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల ఎకరాలని మిగులు భూమిగా ప్రకటించి వాటిని తీసుకోవడం జరిగింది. అయితే ఆ 8 లక్షల ఎకరాల నుంచి కూడా 6,41,000 ఎకరాలను మాత్రమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అందులో నుంచి మళ్ళీ 5,82,000 ఎకరాలని 5,40,000 మందికి భూమి లేని చాలా పేద సన్నకారు రైతులకి పంచిపెట్టిందనమాట. సో అవసరమైన దానికి చేసిన దానికి కూడా చాలా వ్యత్యాసం అనేది ఉన్నది. సో 8 లక్షల భూమి సేకరించి కేవలం
5,82,000 ఎకరాలు మాత్రమే ఇచ్చిందంటే అక్కడ ఉన్నదానికి ఇక్కడ చేసిన దానికి కూడా చాలా డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నదనమాట. అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వానికి కానీ రాజకీయ పరంగా కానీ కొంత నిబద్ధత అనేది లేకపోవడం వల్ల కూడా ఈ చట్టం అనేది సరిగ్గా అమలు కాలేదని చెప్తూ ఉంటారు. అయితే ఇలాంటి చట్టాలనే ముందుగానే వస్తాయని తెలుసుకున్న కొంతమంది భూస్వాములు ఏం చేశారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఈ భూమిని తప్పుడు ధృవీకరణ పత్రాలు అవి చేసి ఆ ఎక్స్ట్రా ఏదైతే భూమి ఉన్నదో అది కుటుంబంలోని ఇతర సభ్యుల పైన కానీ లేదా బంధువులు స్నేహితులు జీతగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర జీతానికి పనిచేసే వాళ్ళ దగ్గర బదిలీ చేసేసేవారు అనమాట భూమిని. అంటే మొత్తం మాదే కాదు వీళ్ళదందరిది అన్నట్టుగా భూమిని చేసేవారు. అలాగే ఒక్కొక్కసారి భార్యాభర్తలు వేరువేరుగా కుటుంబాలుగా చూపించడానికి నకిలీ విడాకుల పత్రాలు కూడా చూపిస్తూ ఉండేవారు అనమాట. ఇలా ఈ రైతులు కూడా కొంతమంది రైతులు కూడా భూస్వాములే కాకుండా రైతులు కూడా ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు ఏంటి ఆ మిగులు భూమి అనేది చూపించుకుంటా ఆ రైతులు కూడా జాగ్రత్త పడిపోయారనమాట. ఈ మిగులు ఉన్న భూమిని మిగులు భూమి అని చూపించలేదు. సో వీళ్ళు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమి చాలా వరకు కూడా ఏదైతే బీడు భూమి ఉన్నదంటే వ్యవసాయానికి చాలా వరకు పనికిరాని నీటి వసతి లేని భూములే ఎక్కువగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే 2005-6 గణాంకాల ప్రకారం కనుక చూసుకుంటే అధిక శాతం అంటే 83% ఎక్కువ సన్నకారు రైతులే ఉండేవారనమాట. వాళ్ళ కింద సాగు భూమిలో సగం ఉందని అర్థమవుతుంది. అంటే ఇక్కడ 83% సన్నకారు రైతులు ఉన్నారు అంటే వాళ్ళ కింద సాగు భూమిలో సగం వరకు ఉన్నది. దానికి విరుద్ధంగా కనుక చూసుకుంటే 1% మాత్రమే భూస్వాముల ఆధీనంలో 6% భూమి అనేది ఉన్నది. అంటే ఇక్కడ 83% సన్నకారు రైతులకి అన్నట్టు చూపించిన తర్వాత 1%మే భూస్వాముల దగ్గర ఉన్నది అని చూపించారు. కానీ అక్కడికి సన్నకారు రైతుల దగ్గర ఉన్నదానికంటే 6% భూమి అనేది భూస్వాముల దగ్గర ఎక్కువగా ఉన్నది. అంటే వాటిని ఏ విధంగా చూపించారు అంటే చిన్న చిన్న కమతాలుగా విభజించేసి అక్కడ ఉన్న జీతగాళ్ళు పేరు పైన కానీ సో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలా చూపించేయడం వల్ల ఆ గణాంకాల్లో ఇవి అక్రమంగా కలిపేయడం అనేది జరిగింది. సో వాటికి సరైన లెక్కల ద్వారా వాళ్ళు ఇది కూడా మిగులు భూమి అని వాళ్ళు చూపించలేకపోయారనమాట. సో అలాంటి చర్యలకన్నిటికీ కూడా పాల్పడ్డారు. అయితే ఇవన్నీ దేనివల్ల అంటే ప్రతి రాష్ట్రంలోని కూడా చాలా వరకు ఇదే పరిస్థితి అనేది కనిపిస్తూ ఉండేది. అయితే ప్రభుత్వం అనేది సరిగ్గా పనిచేయకపోవడానికి కూడా ఇదొక కారణం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఇది చూస్తే అర్థమవుతుంది. భూ పరిమితి చట్టాలని సమర్థవంతంగా చేసిన రాష్ట్రం ఏదైనా ఉన్నది అంటే పశ్చిమ బెంగాల్ అనమాట. సో పశ్చిమ బెంగాల్లో కనుక చూసుకుంటే ప్రభుత్వం కృత నిశ్చయంతో ఈ సన్నకారు రైతులు భూమి లేని పేదలకి దగ్గరికి వెళ్ళి ఈ భూ పరిమితి చట్టాలు అనేవి అమలయ్యేలా చూసింది. సో దాని ఫలితంగా ఏంటి 12,94,000 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని అందులోంచి 10,64,000 ఎకరాల భూమి అనేది 26,51,000 కుటుంబాలకి పంచిపెట్టిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎలాంటి చోటు అంటే ఇంతకుముందు మనం చూసిన దానికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అనేది ఉన్నది. సో దాదాపు అందరికీ సమానంగా ఆస్తులు అనేవి ఇక్కడ పంచిపెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఇదంతా దేనివల్ల ప్రభుత్వం అనేది సమర్థవంతంగా పనిచేయడం వల్ల అని మనకి అర్థమవుతుంది. ఈ విధంగా అయితే మనకి తెలంగాణ ప్రాంతంలో మొత్తం దేశం ప్రకారంగా కనుక చూసుకున్న ఈ విధంగా ఈ జాగీర్దారీ వ్యవస్థ అనేది జమీందారీ వ్యవస్థ అనేది రద్దు అయిందని మనం చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి ఏ చట్టాలు అనేవి చేశారో కూడా మనం చెప్పుకున్నాం. సో ఇది వాళ్ళ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.